సో ఏదైతే ఇన్సిడెంట్కి సంబంధించి అతని బెస్ట్ ఫ్రెండ్ మనతో పాటు ఉన్నాడు, సాయి తేజ బెస్ట్ ఫ్రెండ్. సో ఆ అబ్బాయితో మాట్లాడదాం. అసలు ఎప్పటి నుంచి ఈ ర్యాగింగ్ అనేది మొదలైంది అంటే, ఇతను సాయి తేజ మనోవేదనకి గురై, ఇంతటి మానసిక శోభకి గురై అతను బలవన్మరణానికి పాల్పడడానికి గల అనేక రకాల అంశాలకు సంబంధించి తన క్లోజ్ ఫ్రెండ్ తనతో ఏమేమి పంచుకునేవాడో అన్ని అడిగి తెలుసుకుందాం. తమ్ముడు ఏం పేరు మనది? ఆనందరాజు అండి. ఆనందరాజు. ఎవరు మీది? ఉట్నూరు, ఆదిలాబాద్. మా ఇద్దరిది క్లాస్మేట్స్, స్కూల్ మేట్స్. ఓకే, ఏ స్కూల్ అమ్మా మీరు? లిటిల్ ఫ్లోర్ హై స్కూల్. లిటిల్ ఫ్లోర్ హై స్కూల్. ఓకే, స్కూల్లో ఎలా ఉండేవాడు మామూలుగా అబ్బాయి మీతో క్లోజ్ గా? అంటే అమ్మాయి కూడా అమ్మాయి కూడా చాలా క్లోజ్, అందరితో నవ్వుకుంటా మంచిగా ఉంటాడు. నువ్వే బెస్ట్ ఫ్రెండ్? నేను బెస్ట్ ఫ్రెండ్, అంటే బెంచ్ మేట్ అయ్యా. ఓకే, బెంచ్ మేట్, క్లోజ్ ఫ్రెండ్ గా. అంటే ఊళ్ళో ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ ఉంటే ఆడు ఇంకొకడు ఉంటాడు. అయితే ఇప్పుడు అంటే ఇంటర్ లో వచ్చేసి నేను ఇక్కడనే చదివినా, అతను ఉట్నూరులోనే చదువుకున్నాడు. 2 years గ్యాప్ వచ్చింది మాకు, అంతే. 2 years గ్యాప్ వచ్చి మళ్ళీ బీటెక్ లో ఇప్పుడు సిద్ధార్థ్ లో చదువుకున్నాను. అంటే నువ్వు చెప్పావా ఇక్కడ జాయిన్ అవ్వు, నేను ఇక్కడ జాయిన్ అవుతున్నాను? ఇద్దరం ఒకటే. అంటే అతనికి సీట్ వచ్చింది, అంటే నాకు లైక్ మేనేజ్మెంట్ లో తీసుకుందామని ఉండే, ఆల్రెడీ ఫస్ట్ నుంచే ఉండే. అతనికి అందులోనే సీట్ వచ్చింది, నేను అందులో మేనేజ్మెంట్ చేస్తున్నా. అప్పటికి మేనేజ్మెంట్ జాయిన్ అతనికి సిఎస్సి లో వచ్చింది, నాకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో వచ్చింది. సో ఇప్పుడు లైక్ నాది వేరే క్లాస్, నా వేరే క్లాస్ అయినప్పటికీ అయినా మేము ఒకటే రూమ్ లో ఉంటుండే. ఒకటే రూమ్ లో ఉంటుండే, అంతా ఇక అందరూ కలిసిమెలిసి ఉంటుండే, మంచి మాట్లాడుకుంటుండే, ఇక మజాక్ వేస్తుండే, అంత అయిపోతుండే. అంటే లైక్ సమ్మర్ వెకేషన్. అంటే మజాక్ అంటే ఎలా ఉండేది క్లాస్ రూమ్ లో పరిస్థితి? చెప్పేవాడు ఎప్పుడైనా? అంటే మీ క్లాస్ వాళ్ళ క్లాస్ వేరు కదా? వేరు. సో ఎప్పుడైనా చెప్పేవాడు హాస్టల్ రూమ్ కి వచ్చినప్పుడు, బావా ఎట్లా జరిగింది కానీ ఇట్లా మామూలు క్లోజ్ గా మాట్లాడతాం, మచ్చా మాట్లాడుతూ చెప్తారు కదా, ఏమైనా చెప్పాడా? అంటే లైక్ మజాక్ అంటే జోకే అన్ని, అంటే లైక్ మనం మాట్లాడేటప్పుడు జోక్ ఎట్లా చేసుకుంటాము అదే అట్లనే మాట్లాడుకున్నాం రా, అందరు కలిసిమెలిసి ఉంటున్నాం, అందరు మంచిగా అని చెప్పిండు. అంటే వాళ్ళ క్లాస్ వరకు ఓకే. సీనియర్ల పరంగా ఎప్పుడైనా చెప్పేవాడా? నీకు తెలుసు కదా, నువ్వు జూనియర్ సేమ్ క్లాస్ అన్నప్పుడు మీకు అసలు మీ కాలేజ్ లో సీనియర్ పరిస్థితి ఏంటి, ఎలా ఉంటారు వాళ్ళు అసలు? అంటే సీనియర్స్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉండే సీనియర్స్ కాకుండా పాస్డ్ అవుట్ సీనియర్స్ తోటి ఇబ్బంది ఉన్నది మాకు. పాస్డ్ అవుట్ సీనియర్స్ ఏం సంబంధం అసలు? వాళ్ళు రారు కదా కాలేజ్ కి? రారు, కానీ బయట ఉంటారు, పిలుస్తారు. లైక్ ఒక టీ స్టాల్ ఉంటది కదా బయట, అక్కడ పిలుస్తారు. లైక్ ఇక పిలిచి ఎందుకు అంటే ఏం చేస్తుంది, నీ పేరేంది, లైక్ రూడ్ గా. అంటే పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు ఇబ్బంది పెడతారా? కాలేజ్ లో వాళ్ళు ఇబ్బంది పెట్టరు. ఇప్పుడు గురైన వాళ్ళకు అంటే ఉన్నారు కదా సస్పెక్ట్స్, వాళ్ళే పాస్డ్ అవుట్స్. పాస్డ్ అవుట్ లేదు, కాలేజ్ వాళ్ళు కాదు, చదువుకున్న వాళ్ళు. అదే కాలేజ్ వాళ్ళే చదువుకుంటున్న వాళ్ళు, ప్రెసెంట్ కాదు వాళ్ళు పాస్డ్ అవుట్స్ అందరూ. అయితే ఇప్పుడు పాస్డ్ అవుట్స్ అయినాక అలా అంటే ఇతనికి ఇంకోతోటి ట్యాగ్ అయింది. ఎవరికి? సాయి తేజకి. అంటే ఇంకొక వల్ల ట్యాగ్ అయింది. అంటే అలా ఆ క్లాస్ కాకుండా ఇంకో క్లాస్ లో ఫ్రెండ్ ఉండే, ఆ ఫ్రెండ్ తోటి ఇతనికి ట్యాగ్ అయింది. ట్యాగ్ అంటే ఫ్రెండ్స్ అయ్యారు అంటే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. అంటే ఆయనకి అన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు, ఇతను సాయి తేజకి పరిచయం చేయించాడు. పరిచయం చేయించిన తర్వాత అందరూ ఎట్లుంటారు అన్న వాళ్ళతోటి జోగ్గా చిన్న మాట్లాడుకుంటారు. అంటే సూపర్ సీనియర్లు వాళ్ళు పాస్డ్ అవుట్ అయిన వాళ్ళంటే కొంచెం ఉంటది కదా, హెల్ప్ కోసం ఎప్పుడైనా కొంచెం కాలేజ్ లో వస్తే వీళ్ళు హెల్ప్ చేస్తారనే ఉద్దేశంతో ఫ్రెండ్షిప్ చేశాడు. ఎక్కడున్నా ఇదే ఉంటది. ఓకే, రైట్. ఉద్దేశంలో ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు. అంటే లైక్ ఫ్రెండ్షిప్ చేసుకున్నాక లైక్ మొన్న జరిగిన ఇన్సిడెంట్, లైక్ సమ్మర్ వెకేషన్స్ తర్వాత అంటే లైక్ నేను చదువుకోను అది అనుకుంటా అన్నాడు. ఎందుకు అన్నాడు? ఎందుకు అనిపించింది? ఫ్రీ సీటే కదా. అదే అడిగిన, ఎందుకు చదువుకోరా, ఎందుకు పోతావురా అని అంటే, లేదు మామ నాకు ఇట్లా చదువుకోబుద్ధి అయితే లేదు, ఏం అర్థం అయితే లేదు, నేను పోతా అనుకుంటా అన్నాడు. లైక్ ఈ ఇన్సిడెంట్స్ అవి ఏం చెప్పాలి నాకు. లైక్ పోతారా, నిజం చెప్పరా అంటే, నిజం మామ నాకేమంటే చదువుబుద్ధి అయితే లేదు, పోతా అని అనుకుంటా అన్నాడు. అన్న తర్వాత లైక్ సమ్మర్ వెకేషన్స్ అయిన తర్వాత లైక్ వినాయక చవితి అయిన విసర్జన తర్వాత ఒక 2-3 days తర్వాత వచ్చాడు. లైక్ 15 days ఉన్నాడు ఇప్పుడు విసర్జన తర్వాత. 15 days అయిన తర్వాత లైక్ ఇప్పుడు మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఇక లాస్ట్ నేను మాట్లాడింది అంతే. అంటే ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది మీ ఇద్దరి మధ్యన? అంటే నాకు అతను నాకు గ్యాప్ ఎట్లా వచ్చిందంటే, ఇక బయట ఎక్కువ తిరుగుకుంటూ ఉంటాడు, నేను లోపల ఉండి లైక్ బయట కొంచెం ఇంట్రోవర్ట్ లాగా ఉంటావా, చదువుకుందాం అట్లా లైక్ అట్లా ఉంటుండే బయట కొంచెం తిరుగుతుండే వస్తుండే. ఇక లైక్ తినేసి అందరి వాళ్ళు ఎలా జరిగింది, ఎలా స్టార్ట్ అయింది, ఇది ఎక్కడ స్టార్ట్ అయింది?
ఏం స్టార్ట్ అంటే ఐ మీన్ ర్యాగింగ్ కానీ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? వాళ్ళు క్లోజ్ గా ఉన్నారు, వాడిని తమ్ముడుగా అబ్బాయిని చారదీశారు వాళ్ళు. సో చారదీసిన తర్వాత ర్యాగింగ్ అనే పేరు ఎక్కడ వచ్చింది ఇక్కడ? అసలు అబ్బాయిని ర్యాగింగ్ చేయడానికి గల అంశాలు ఏంటి? ఏదేదన్నా ఉందా ఏంటంటే ఒక అమ్మాయిని ఎవరైనా లవ్ చేయడం కానీ అందులో అతను అసలు లవ్ అసలు సెట్టే కాదండి. ఓకే, అసలు ఏం ఉండదు. లైక్ నార్మల్ ఉంటాడు మరి ఇప్పుడు నాతో ఎట్లా మాట్లాడతాడు అన్న వాళ్ళతో కూడా సేమ్ యాజ్ లైక్ ఫ్రెండ్ లెక్కనే మాట్లాడతాడు, అన్న లెక్క తీసుకుంటాడు. మరి వాళ్ళందరూ అంత క్లోజ్ గా ఉన్నప్పుడు ఎలా జరిగింది, ఎక్కడ జరిగిందని ఎలా అంటే నాకు కూడా తెలియదు. లైక్ ఆ రోజు తెలుస్తుంది దాని ప్రకారం ఏముంది అంటే లైక్ నాకు ఇన్సిడెంట్ జరిగిన రోజు ఏమైనా అయితే ఆ రోజు ఒక వీడియో ఫోటోస్ దొరికింది ఒకటి. లైక్ ఇట్లా నాన్న నాకు ఇట్లా చదవబుద్ధి అవుతలేదు, లైక్ అంటే ఇట్లా దమ్ చేస్తుర్రు కొడుతుర్రు, అన్న వాళ్ళు పైసలు ఆడుతుర్రు, 4-5 అన్న వాళ్ళ పైసలు ఆడుతున్నారు అంటే అందులోకి వెళ్ళి ఒక పేరు చెప్పాడు. ఆ పేరు వచ్చేసి చిన్నబాబు అని చిన్నబాబు అని పేరు చెప్పాడు. ఆ పేరు చెప్పిన తర్వాత లైక్ అంటే ఇతను నాకు ఫోన్ చేశాడు అప్పటికి, అరే రారా నాకేం అర్థమైతే లేదు సాయి అనుకుంటా అన్నాడు. నేను ఇతను కాల్ కట్ చేసి నేను మా అన్న వాళ్ళ రూమ్ లో ఉంటున్నా ఇప్పుడు ప్రెసెంట్. అంటే మా కజిన్స్ ఉంటారు ఇక్కడనే, కజిన్స్ వాళ్ళతో నేను ఉంటున్నా ఇక్కడ రూమ్ లో. కజిన్స్ వాళ్ళతో ఉన్నప్పటికీ నేను అన్న వాళ్ళ దగ్గర అన్న జల్పా అన్న అంటే ఎమర్జెన్సీ ఉన్నట్టుంది పోదామన్నా అనుకుంటా. అంటే వచ్చేసరికి హాస్టల్కి వచ్చేసరికి లైక్ హ్యాంగ్ చేసుకున్నాను. ఐ మీన్ నాకు ఒక డౌట్ ఏమొచ్చిందంటే లైక్ హ్యాంగ్ చేసుకున్నప్పుడు షిట్ అండ్ యూరిన్ అనేది పాస్ అవుతాయి, లైక్ టంగ్ కూడా బయటకు వస్తుంది. అవి 3 నాకేం కనిపించలేదు. అవి 3 నాకేం కనిపించలే. లైక్ ఇది మర్డరా లైక్ మిస్టరీ ఇప్పటికీ నాకు అర్థం కాలేదన్న. ఇది ఒకటే నాకు. ఓకే రైట్. అయితే ఇక్కడ మెయిన్ ప్రధానంగా అందరిలో అనుమానం ఏంటంటే ఇప్పుడు 10,000 రూపాయల బిల్ని కట్టు అని ఎక్కువ బలవంతం చేశారని, అవి కట్టలేక చనిపోయాడని అంటున్నారు. అవి కట్టలేని దానికి మళ్ళీ హాస్టల్కి ఎలా వచ్చాడు? ఒకవేళ కట్టలేకపోతే హాస్టల్కి ఎలా వచ్చాడు? కట్టి వచ్చాడా? కట్టకుండా వచ్చి ఎలా? అదే అన్న నాకు అదే అంటే అడిగిన అందరికి, అరే ఎందుకు అరే కట్టకముందే ఎట్లా ఇటు వస్తారా అని అంటే ఏమోరా నాకు కూడా తెలియదు అనుకుంటా. ఐ మీన్ ఎట్లా చెప్పేసి హాస్టల్లో CCTV ఫుటేజ్ ఉందా? ఉందా? ఓకే, దాన్ని చెక్ చేస్తే తెలిసిపోద్ది కదా. ఒకవేళ ఏదైనా మర్డర్ అయ్యి ఉంటే ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఏదైనా వచ్చి బలవంతంగా చేస్తున్నా కూడా అక్కడ కనిపిస్తుంది కదా. చెక్ చేయలేదు. అసలు ఎఫ్ఐఆర్ లో ఏముంది? ఎఫ్ఐఆర్ ఎవరి దగ్గర ఉంది? ఎఫ్ఐఆర్ ఓకే, ఎవరి దగ్గర ఇచ్చానని చెప్పారు పోలీసులు? వాళ్ళకి ఇచ్చాను. ఓకే, వాళ్ళ ఫ్రెండ్స్ అంటే మేము క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పాను కాలేజ్ లో, వాళ్ళకి ఇచ్చే ఉంటారు. ఓకే, సో ఇప్పుడు వాళ్ళ పరంగా అసలు మీరు ఏం కోరుకుంటారు? స్నేహితులుగా మీరు ఏం కోరుకుంటున్నారు? మాకు న్యాయం కావాలన్నా. ఏంటంటే మా ముందు ఆ 8 మంది అన్నా 3 మంది పట్టుకున్నా అన్నారు కదా, ఆ 3 మంది వచ్చి మా ముందట పెట్టింది చాలు, వాళ్ళని లోపల వేసి ఉంచాలి అంతే అన్న. మాకు ఇంకా అదొక్కటే న్యాయం జరగాలి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటమ్మా? సాయి తేజ బ్యాక్గ్రౌండ్ ఏంటి? వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? వాళ్ళ డాడీ RMP డాక్టర్ అన్న. చిన్న ఫ్యామిలీ. వాళ్ళకి చిన్న స్వగ్రామం ఎక్కడ? వాళ్ళ సొంతూరు వచ్చేసి నార్నూర్ హస్నాపూర్ లైక్ ఎక్స్ రోడ్ ఉట్నూర్ ఎక్స్ రోడ్ తర్వాత హస్నాపూర్ వస్తుంది. హస్నాపూర్ అక్కడ హస్నాపూర్ అతనిది. చదువులో ఎలా ఉంటాడు అబ్బాయి? ఎలా చదివేవాడు? ఎలా ఉండేవాడు? అసలు అబౌవ్ యావరేజ్ ఉంటుండే. ఆ వీడియో చూసావా నువ్వు? ఏది? అతను సెల్ఫీ వీడియో చూసాను. ఎలా అనిపించింది చూస్తున్నప్పుడు నీకు? అసలు అది చెప్పలే అన్న అప్పటికి. అంటే లైక్ పర్లేదు, ఓకే రైట్. ఓకే, సో ఓకే ఓవరాల్గా అయితే న్యాయం కోరుకుంటున్నారు. న్యాయం అన్న, మాకు కావాల్సింది న్యాయం. వాళ్ళు ఎవరికి ముగ్గురు పట్టుకున్నారు అన్నారు కదా, ఆ ముగ్గురు తెచ్చి మా ముందట పెట్టండి, మేము వెళ్ళిపోతాం అని చెప్తున్నారు. వాళ్ళు ఏ ఏరియాకి చెందిన వాళ్ళు? ఇక్కడ లోకల్ వాళ్ళు? మా కాలేజ్ లోకల్ వాళ్ళే, లోకల్ గాయస్. ఇక్కడంతా రౌడీజం చేస్తూ ఉంటారు వాళ్ళంతా మామూలుగా? ఎప్పుడైనా విన్నారా వాళ్ళు రౌడీజం, గొడవలు చేయడం ఇలాంటివి ఏదన్నా చేయడం? కొంచెం గంజా ఇలాంటిది ఏదన్నా కొంచెం ఇక్కడ వాళ్ళ చేతుల్లో హవా నడపడం? నాకు అంత ఐడియా లేదన్నా, ఉన్నది కానీ కొంచెం అంటే అట్లా చేసే వాళ్ళు అని నాకు కొంచెం నేను తెలుసుకున్నా, నాకున్న అంటే ఇలా తెలిసిన ఇన్ఫర్మేషన్ అట్లా చేసేవాళ్ళు అది అనుకుంటా అన్నారు అంతే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.